ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా ఆషాఢమాస అమావాస్య సందర్భంగా, అమావాస్య అనగానే అష్ట కష్టములను తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలను, అమృతతుల్యమైన జీవితాన్ని ఎలా స్వాగతం పలకాలో మనం చేసుకునేటువంటి మాసమే మనకు ఆషాఢమాస అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల అఖండ ఐశ్వర్యం కలుగుతుందో సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖు 8వ నెల 2026 నుండి 15/8/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లోని గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. విశేషంగా మనకు ఏడాది తర్వాత కుజ భగవానుడు మిథున రాశిలో సంచారము, అక్కడే బుధుడు స్వక్షత్రకారకుడు. 12 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో ఉండగా సంయోగ సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లోని గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి గ్రహ సంచార స్థితి అనుకూలంగా ఉండినను కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల, చిన్న చిన్న ఆవేశాలకు గురి అవ్వడం వలన ఎలాంటి ఇబ్బంది గురవుతారో మీకు తెలుసా? మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో రాహు, తృతీయంలో శని భగవానుడు వక్ర గమన సంచార స్థితి కనుక ఇలాంటి కాల సమయంలో వీరికి విశేషంగా 6వ స్థానంలో కుజుడు కూడా సంచారం చేస్తున్నాడు. రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు కొంచెం ఉన్నాయి. సమయం సామాన్యుడికి సంపన్నుడికి ఒకటే కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఓర్పు, నేర్పు, సమయం, సత్ప్రవర్తన అవసరం అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా రవి భగవానుడు 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి అయినటువంటి గురువుతో సంచారం చేయనప్పుడు సకాలంలో తిండి, సకాలంలో నిద్ర అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలోనే వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున, అష్టమి తిథి యందున, అమావాస్య తిథి యందున వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతన, కులదేవతల, గ్రామదేవతల, ఇష్టదేవతల యొక్క ఆశీస్సులు అవసరం అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. కనుక ఇది అసలే వర్షాకాలం అవ్వడం వలన ఉప్పు నీటితో లేక ఉప్పుతో దిష్టి తీసి బయట పడేయడం వలన సకల దోషాలు తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాలు పొందుతూ మానసికంగా, శారీరకంగా సకల దోషాలు తొలగించుకోవచ్చు అని చెప్పి గమనించాలి. కనుక ఈ మకర రాశి జాతకులు వీలైనంత గోరువెచ్చని ఆహారం తినడం, ఐస్ క్రీమ్కు, చల్లటి పదార్థాలకు దూరంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండే మానవ ప్రయత్నం చేయాలి. తగు వ్యాయామం అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోగలగాలి. ఆగస్టు మాసంలో ప్రథమార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 6వ తారీఖు 8వ నెల 2026 ఆషాఢమాస కృష్ణపక్ష బహుళ అష్టమి గురువారము, భరణీ నక్షత్ర సందర్భంగా మనము బహుళాష్టమి అనగానే విశేషంగా క్షీణచంద్రుడు ఉండడం, భైరవ స్వామివారి స్మరణ ధ్యానం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కనుక కాలాష్టమితో సమానమైన అష్టమి కనుక ఇంట్లో ఒక కుష్మాండ దీపాన్ని వెలిగించడం,
ఇంటికి దిష్టి తీసి పాల్గొట్టడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. 12వ తారీఖున ఆషాఢమాస బహుళపక్ష అమావాస్య పుష్యమి ఆశ్లేష నక్షత్రంతో కూడుకున్నటువంటి బుధవారం రోజు అమావాస్య సందర్భంగా మనకు కులదేవతలు, గ్రామదేవతలు, ఇష్టదేవతల యొక్క స్మరణ, గతించిన పెద్దవారికి ఆ రోజు వారిని స్మరించడం, వారికి తర్పణం వదిలిపెట్టడం లాంటి కార్యక్రమం చేయడం వలన సకల అష్ట కష్టాలు కూడా తొలగిపోతాయి. కనుక అమావాస్య తిథి యందున మనం ఆవగించంత భక్తిని, శక్తిని, ముక్తి మోక్ష మార్గానికి బాటలు వేయగలిగినట్లయితే మనకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. ఆషాఢమాసం అనగానే మనకు ఈ భూమండలం అంతను కూడా వర్షాకాలంలో జరుగుతూ ఉండబడిన కాలం కనుక ఇంటిని మనం ప్రతిరోజు శుద్ధి పెట్టుకునేటువంటి కాల సమయంలో పసుపేసి అందులో ఉప్పేసి క్లీన్ చేసుకోవడం, ఇంటి సింహద్వారాలకు పసుపుతో అలంకరించడం, అలాగే ముగ్గు పెట్టడం వలన గ్రామంలో ఉండబడినటువంటి అంటే బయట సంచరించే క్రిమి కీటకాలు మన గృహంలోకి రావు అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ఇంటిలో కులదేవతల, గ్రామదేవతల, ఇష్టదేవతల స్మరణ, కూష్మాణ దీపము ఇంటి యజమానికి నరదృష్టికి దిష్టి తీసి బయట వేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఇలా కుదరలేనటువంటి వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే ఆ అమావాస్య తిథి యందు ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, సమయాన్ని రాసి వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు వివరిస్తూ అష్ట కష్టాల నుంచి ఎలా బయటపడాలి, అష్టైశ్వర్యాలకు స్వాగతం ఎలా పలకాలో తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణలు, అందరికీ మంచి ఆయురారోగ్యాలను, విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ, రాజకీయవేత్తలకు మంచి అవకాశాలు కలిగించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.